2024-25 వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 48 లక్షల కోట్లతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక కేటాయించారు. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు బడ్జెట్ ఓవరాల్గా రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రానికి చాలా అద్భుతంగా కేటాయింపులు జరిగాయి. గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, వెనుకబడిన జిల్లాలు కానీ వివిధ రంగాలు డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టారో అవన్నీ కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన ప్రధానమంత్రి గారికి, మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకొని పనిచేశాడు జగన్ రెడ్డి. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక్క ప్రాజెక్టు తీసుకొని రానివ్వకుండా శ్మశానంలో తయారు చేయాలని రైతుల్ని ఇబ్బంది పెట్టి కక్షపూరితంగా అమరావతిని డిస్ట్రాయ్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్టు మళ్ళీ పునర్నిర్మిస్తామని అనుకుంటే ప్రజలు కూడా ఓట్లేశారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. దానికి అనుగుణంగా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అలాగే పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా దాన్ని టైం బౌండ్గా కంప్లీట్ చేస్తామన్న హామీ కూడా ఈరోజు ఇచ్చారు. అది కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే పోలవరం తాలూకా ఎఫెక్టు కంప్లీట్ చేసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ప్రభావం ఉంటుంది. రాష్ట్రం మొత్తం కూడా ఒక స్థిరీకరణ జరుగుతుంది. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పవర్ జనరేషన్ కానీ వీటన్నిటికీ కూడా అద్భుతమైన శక్తి పోలవరంలో ఉంది. కాబట్టి అది కూడా టైం బౌండ్ మేనర్లో చేస్తాం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అలాగే రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలిపి ఆ ప్రాంతాలు వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి ఏవైతే అసిస్టెన్స్ కావాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. దానితో పాటు నోడ్స్ కూడా, ఇండస్ట్రియల్ నోడ్స్ కూడా క్రియేట్ చేద్దామని ఓర్వకల్లు కానీ, కొప్పర్తి కానీ ఇలాంటి నోడ్స్ కూడా క్రియేట్ చేశారు. అయితే ప్రభుత్వం వచ్చి 60 రోజుల్లోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇన్ని అంశాలను పొందుపరచడం అనేది నిజంగా ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి రావడం, అందరితో సంప్రదింపులు చేయడం, పని మీద దృష్టి పెట్టడం, రాష్ట్రానికి ఏం కావాలో దాన్ని ప్రయారిటీగా చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనం ఈరోజు సాధించగలిగాం. దానితో పాటు మన మోదీ గారు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకి ఏదో ఒకటి చేయాలని ఆయన కూడా సంకల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపులో చంద్రబాబు గారి చాణక్యం పనిచేసిందంటారా? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చారు, మొదట ఉదయం 8:30 గంటలు, రాత్రి 11 గంటల వరకు కూడా అసలు ఎవరికి రెస్ట్ ఇవ్వలేదు అని ఒక పని రాక్షసుడు అనే ఒక బిరుదు అనేది ఏపీ ప్రజలు ఇచ్చారు, అధికారులు కూడా అనేవారు. ఇప్పుడు మొన్న వచ్చిన పర్యటన సందర్భంగా ఎవరిని కూడా ఖాళీగా ఉంచలేదు, మీరు కూడా అంటపడుతున్నారు. ఏ విధంగా మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ కానీ వీటన్నిటికీ కూడా ఎంత భారీగా ఎందుకు ఓట్లేశారు? జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మళ్ళీ అది భర్తీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోదీ గారు, ఈ 2 ప్రభుత్వాలు రావాలి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు భారీ మెజారిటీతో మా అందరినీ కూడా గెలిపించడం జరిగింది. ఆ నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీద ఉండిందో అది నిలబెట్టుకున్నారు ఆయన. మీరు అది చాణక్యుడు అనొచ్చు, లేకపోతే ఆయన మేధాశక్తి అనొచ్చు, దూరదృష్టి అనొచ్చు, ఏదైనా సరే ఆయన పనిచేసే విధానమే అది. ఆయనకి మరొకటి తెలియదు, పని చేయడం తప్ప ఇంకో విషయం తెలియదు ఆయనకి. కాబట్టి ఇమీడియట్గా ఆయన వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, అదే ఆలోచనలతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఢిల్లీలో అందరితో కూడా కలిసింది చాలా ఉపయోగపడింది. అలాగే కేంద్రం, రాష్ట్రం 2 కూడా బ్రహ్మాండమైన కనెక్షన్తో, ఒక కమ్యూనికేషన్, బలమైన కమ్యూనికేషన్తో ఈరోజు నడుస్తున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తుంది. మీరు రానున్న ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అమరావతి రాజధాని నిర్మాణం 15,000 కోట్లు కూడారు యాజిటీస్గా ప్రకటించారు. ఇటు పోలవరానికి 12,000 కోట్లు చేంజ్ అడిగారు, కానీ దానికి సంబంధించి ఒక ఫిగర్ అనేది ప్రకటించలేదు కేంద్రం. పోలవరం టైం బౌండ్ మేనర్గా చేస్తాను, ఎందుకంటే ఫేజ్డ్ వైజ్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ వేరేగా ఉంది. క్యాబినెట్ నోట్ వెళ్ళాలి. ఆ క్యాబినెట్ నోట్ గురించి నిన్న మా జలశక్తి మినిస్టర్ గారు కూడా కలిసాం. ఆ క్యాబినెట్ నోట్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా చూసుకొని ఆ కేటాయింపులు కూడా జరుగుతాయి. మాకు ముఖ్యంగా కేంద్రం నుంచి కావాల్సింది అది బాధ్యతగా తీసుకొని మేము కంప్లీట్ చేస్తామన్న మాట కావాలనుకున్నాం. అది